హలో అండి, ఇవాళ మన రెసిపీ క్విక్ అండ్ టేస్టీ స్వీట్ బొరుగులు లేదా పాకం బొరుగులు. ఒక సెరవ తీసుకొని పొయ్యి మీద పెట్టండి. బొరుగులు క్రిస్పీగా అవ్వడం కోసమని నేను కాస్త సెగ చేస్తున్నానండి. మరీ వేయించొద్దండి. జస్ట్ గిన్నె వేడయ్యి ఆ వేడి బొరుగులకు తాకితే చాలండి. అలా వేగిపోయిన వాటిని పక్కన తీసి పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నంత బెల్లం తీసుకున్నానండి. గిన్నె వేడిగా ఉంది కాబట్టి ముందు బెల్లం వేయకుండా వాటర్ వేసి తర్వాత బెల్లం వేస్తున్నానండి. మెత్తగా దంచిన బెల్లాన్ని వేసానండి. ఆ వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని తిప్పేసుకోండి. అది కరిగేదాకా తిప్పుతూనే ఉండండి. చూడండి, బెల్లం కరిగి నురుగు వస్తుందండి. ఆ నురుగు అనేది దగ్గరికి అవ్వాలండి. అప్పుడే పాకం వచ్చినట్టండి. చూడండి, నేను చెక్ చేస్తున్నా, పాకం రాలేదండి. ఇంతలోపు 2 దంచిన యాలకులని పాకంలో వేసానండి. పాకంలో వేసి బాగా తిప్పుతున్నానండి. చాలా ఓపికగా ఉండి తిప్పుకోండి. చూడండి, పాకం తీసి మళ్ళీ చెక్ చేస్తున్నా. చూడండి, రెడీ అయినట్టుంది. పాకం అనేది జిగురుగా ముద్దగా అవ్వాలండి. చూస్తున్నారు కదండి, అదిగోండి ముద్ద అయింది. కాబట్టి మన పాకం రెడీ అయింది. ఇప్పుడు బొరుగులు వేసుకొని బాగా తిప్పేసుకోండి. మీకు ముద్దగా కావాలంటే ముద్ద చేసుకోండి. నాకైతే ఇలానే చాలండి. అదిగోండి మన బొరుగులు